మొక్కలకి కూడా పానం ఉంటది. అవి కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ ను ఇర్చిపెట్టి బతుకుతాయని చిన్నప్పుడు చదువుకున్నాం కదా. అయితే అన్ని మొక్కలు గంతే కాదొల్లో. కొన్ని మొక్కలు మన లెక్కనే మాంసం రుచి కూడా కోరుతాయి. మొక్కలలో కూడా కొన్ని మాంసభక్షక మొక్కలుంటాయి. చిన్నప్పుడు అది కూడా చదువుకునే ఉంటారు. అగో అసంటియే ఇప్పుడు మన తెలంగాణలో బయటపడ్డాయట. నమ్ముతలేరా? అయితే చలో అట్లా కాగజ్ నగర్ అడవులకు పోయొద్దాం. మనకాడ మన తెలంగాణలో కూడా మాంసం రుచి మరిగిన మొక్కలున్నాయట నువ్వు. అవు ఇగో గివ్వే అవి. అగో ఆ గులాబీ రంగుల పువ్వులే కానొచ్చే దాని పేరు డ్రోసేరా బర్మనీనట. పొడుగ్గా ఇంకో తిరిగి ఉన్నాటి పేరేమో యూట్రిక్లేరియానట. ఈ రెండు మంచి మాంసం ఆరగించేటి మొక్కలే. అంటే చికెన్ షాపుకు పోయి చికెన్ కొట్టించుకొని వచ్చి తినేటి కాదు. దగ్గరికి ఏదన్నా పురుగన్న పుట్టన్న ఇటు మీద ఆలితే ముడుచుకొని బంధించిన కీటకాలను జీర్ణం చేసుకుంటాయట. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ లో ఉన్న పెంచికల్పేట బెజ్జూర్ అడవులల్లా అడవి అధికారులు వీటిని గుర్తుపట్టిర్రట. చూస్తారు కదా ఎట్లున్నాయో. ఆకుల మీద ఎంటికల లెక్క కానొస్తున్నాయి చూసిర్రా. అగో ఆటి నుంచి జిగురత్తదట. దాన్ని చూసి అబ్బా కమ్మగా ఉన్నదని పురుగు పుట్టు ఆలంగానే వాటిని బంధించి జీర్ణం చేసుకుంటాయట. ఇవి ఎంత చిత్రం చూసిండ్రా. మొక్కలకు కూడా పాన ఉంటదని గిందికే అన్నారు కావచ్చు. ఇసొంటి కీటక భక్షక మొక్కలు మన కాడ కూడా ఉన్నాయంటే చిత్రమే పోండ్రి. ఇక ఇసొంటి మొక్కలు మన కాడ కూడా ఉన్నాయని వీటిని గుర్తుపట్టి అడవి అధికారులు ఏమన్నారో ఇనుండ్రి. కాగజ్ నగర్ డివిజన్ పరిధిలోని పెంచికల్పేట రేంజ్ పరిధిలో కీటకాహార మొక్కలను గుర్తించడం జరిగింది. కీటకాహార మొక్కలు ఎక్కువగా నత్రజని తక్కువగా ఉన్న బురద నేలల్లో పెరుగుతాయి. మనకి ఇక్కడ డ్రాసిరా రకానికి సంబంధించిన కీటకాహార మొక్క ఉంది. మనకు పెంచికల్పేట అండ్ బెజ్జూరు ఫారెస్ట్ ఏరియాలో మనకు డ్రాసిరా ఇన్సెక్టివోరియస్ ప్లాంట్ ఉంటుంది. ఇన్సెక్టివోరియస్ ప్లాంట్ అంటే ఏంటంటే మనకు ఏవైతే అవి ఇన్సెక్ట్స్ తీసుకొని దాని దగ్గర ఉన్న నైట్రోజన్ అవి రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఏంటంటే ఆ ప్లాంట్ ప్రత్యేకత ఏంటంటే ఇన్సెక్ట్స్ ని ఫీడింగ్ లాగా తీసుకుంటాయి అన్నట్టు, ఇన్సెక్ట్స్ ని తింటూ ఉంటాయి అన్నట్టు. ఇక ఇవే కాదు, కాగజ్ నగర్ అడవుల్లో ఇప్పటికే రంగురంగుల పుట్టగొడుగులు, తీరొక్క తీర్ల పక్షులు, సీతాకోక చిలుకలు, ఇంకా ఎన్నో అరుదైన మొక్కలు, పువ్వులు ఉన్నాయి. ఇప్పుడు ఇసొంటి మొక్కలు కూడా దర్శనం ఇచ్చేటాళ్లకు ఈ ఏరియా అడవుల గురించి మస్తు గొప్పగా మాట్లాడుకుంటారు అడవులంటే పాయర ఉన్నోళ్ళంతా.